రిజిస్ట్రేషన్లకు ఓటీపీ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేయాలి. పాత పద్ధతిని కొనసాగించాలి. బొచ్చులో డాక్యుమెంట్ రైటర్ల పెన్ డౌన్. ప్రభుత్వం రిజిస్ట్రేషన్ విధానంలో తీసుకొచ్చిన ఓటీపీ విధానాన్ని వెంటనే రద్దు చేసి పాత విధానాన్ని అమలు చేయాలని బొజ్జరెడ్డిపాలెం సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట డాక్యుమెంట్ రైటర్లు నిరసన వ్యక్తం చేసి పెన్ డౌన్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రిజిస్ట్రేషన్లలో ఓటీపీ విధానం వల్ల క్రయ విక్రయదారులు నానా అవస్థలు పడుతున్నారు. ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయాలంటే 2-3 రోజులు పడుతుంది. ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్కి ఇరువైపులా 12 ఓటీపీలు చెప్పాల్సి వస్తుంది అన్నారు. ఓటీపీలు చెప్పలేని నిరక్షరాస్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ ఓటీపీ విధానంలో ఏ ఒక్క ఓటీపీ తప్పుగా చెప్పినా తిరిగి మొదటి నుంచి తయారు చేసి కొత్తవి స్టాంప్ పేపర్లు తీసుకుని ముద్రించవలసి వస్తుందన్నారు. రోజుకి 10 డాక్యుమెంట్లు పాత విధానంలో తయారు చేసే మేము ఈ ఓటీపీ విధానం ద్వారా ఒక్క డాక్యుమెంట్ తయారు చేసేందుకు కష్టంగా మారిందన్నారు. దాంతో క్రయ విక్రయదారులతో పాటు డాక్యుమెంట్ రైటర్లు ఇబ్బంది పడుతున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా 2-3 రోజుల నుండి డాక్యుమెంట్ రైటర్లందరూ తమ అసోసియేషన్ తరపున పెన్ డౌన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, తక్షణమే ప్రభుత్వం స్పందించి పాత విధానాన్ని కొనసాగించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తమ అసోసియేషన్ సభ్యులతో మాట్లాడి నిరసనలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో బొజ్జరెడ్డిపాలెం డాక్యుమెంట్ రైటర్లు పాల్గొన్నారు. ప్రభుత్వం వారు కార్డు ప్రైమ్ 2.0 అనే సాఫ్ట్వేర్ సిస్టమ్ తీసుకొచ్చారు సార్. ఆ సిస్టమ్ వచ్చినప్పటి నుంచి సమస్యలు అధికంగా ఉన్నాయి. ప్రైవేట్ అటెండెన్స్ కి పెద్దవాళ్ళు ఎవరన్నా ఇంటి దగ్గర కూర్చొని రిజిస్ట్రేషన్ చేయాలంటే అనుమతి లేకుండా చేశారు. అదేమనంటే జిల్లా రిజిస్ట్రార్ గారు అనుమతి ఇస్తే దాన్ని ప్రైవేట్ అటెండెన్స్ చేయొచ్చు అంటున్నారు. కానీ అధికారులు దాన్ని ఎవరు కోఆపరేట్ చేయడం లేదు. నెక్స్ట్ ప్రతిదీ పబ్లిక్ డేటా ఎంట్రీ, ఒక దస్తావేజ్ తయారు చేసేటప్పుడు పబ్లిక్ డేటా ఎంట్రీ అనేది ఒకటి కమిట్ చేశారు సార్. పబ్లిక్ డేటా ఏంటంటే పబ్లిక్ ఎవరు చేసుకోలేదు సార్. అది కూడా దస్తావేజ్ లేకరే దస్తావేజ్ తయారు చేసిన తదుపరి డేటా ఎంట్రీ ఇచ్చుకోవాల్సి వస్తుంది. డేటా ఎంట్రీ ఇచ్చుకున్నప్పుడు స్లాట్ బుక్ చేయమన్నారు సార్ ఫస్ట్ మొట్టమొదట్లో. నెక్స్ట్ స్లాట్ బుక్ చేసిన అది మొదలు పెట్టిన తర్వాత ఓటీపీ చెప్పమన్నారు. ఆ ఓటీపీ అనేది ఫస్ట్ ప్రవేశపెట్టినప్పుడు 2 సార్లు మాత్రమే ఓటీపీలు వచ్చేది, 2 సార్లు చెప్పేవాళ్ళవి. తదుపరి ప్రతి ఒక్కరు కొనుగోలుదారు, అమ్మకందారు అందరూ చెప్పమంటున్నారు. అమ్మకందారులు 4 ఉన్నారు, కొనుగోలుదారులు 2 ఉన్నారు. వాళ్ళకి 12 ఓటీపీలు పోతాయి సార్. ఈ 12 ఓటీపీలు చెప్పడంలో సర్వర్ లేకపోయినా ఓటీపీ సర్వర్ సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ ఓటీపీ సిస్టమ్ ప్రభుత్వం రద్దు చేయాలని పలుమార్లు అధికారులకి, మంత్రులకి చెప్పినా కూడా దీన్ని రద్దు చేయడం లేదు సార్. మాకు ఒక దస్తావేజ్ తయారు చేయడానికి 1 రోజు సమయం పడుతుంది సార్. చేయండి 10 దస్తావేజ్ చేయగలిగే వాళ్ళని 1 దస్తావేజ్ మాత్రమే తయారు చేయగలుగుతున్నాం. ఈ ఓటీపీ సిస్టమ్ని మెయిన్ గా తీసేయాలి సార్. మేము కోరుకునేది మరీ అది. నెక్స్ట్ డేటా ఎంట్రీ అనేది బయట పబ్లిక్ చేయలేని పరిస్థితి సార్. అది ఆఫీసులోనే పెట్టాలి మా కోరిక. నెక్స్ట్ ఒక చెక్ స్లిప్ వేసిన తదుపరి దానిలో చిన్న మిస్టేక్ ఉన్నా దాన్ని అమెండ్మెంట్ చేసే అధికారం సబ్ రిజిస్ట్రార్కి ఉంది సార్. ఇంతకుముందు సాఫ్ట్వేర్ లో అది తీసేశారు. ఆ అమెండ్మెంట్ అధికారం సబ్ రిజిస్ట్రార్కి ఇస్తే తప్పులు దొరకకుండా ఉంటాయి. ఒకవేళ తప్పు తెలితే మళ్ళా మొట్టమొదటి నుంచి చెక్ స్లిప్ వేయాల్సి వస్తుంది. ఇదంతా లాంగ్ ప్రాసెస్ అయిపోతుంది సార్. మళ్ళీ ఓటీపీలు చెప్పాల్సి వస్తుంది. మళ్ళా ఓటీపీలు అయితే పార్టీలు ఇదేందయ్యా ఇన్నిసార్లు ఓటీపీలు అడుగుతున్నారు మమ్మల్ని. అందువల్ల కష్టతరంగా ఉన్న పని కాబట్టి మేము ప్రభుత్వానికి ఒకటే విన్నవించుకుంటున్నాం, ఈ ఓటీపీలను తీసివేయండి. ఒక వ్యక్తి జీపీ ఇచ్చి వేరే ఊరికి వెళ్ళాడు సార్. ఆ జీపీ ఇచ్చినప్పుడు ఆ జీపీ మీద సబ్ రిజిస్టర్ గారు రిజిస్టర్ చేసేది. ఎవరైతే ఏజెంట్ ఉండారో వాళ్ళు ఓటీపీ చెప్తే సరిపోయేది. ఇప్పుడు జీపీ ఇచ్చిన వ్యక్తిని కూడా ఓటీపీ చెప్పమంటున్నారు. ఆ వ్యక్తి ఎక్కడో ఉంటాడు, ఆయన ఫారెన్కి వెళ్ళి ఉంటాడు, లేకపోతే ఇంకెక్కడో ఉండొచ్చు. ఈ ఓటీపీ వల్ల దస్తావేజ్ తయారు చేయలేకపోతున్నాం. ఈ ఓటీపీలు ప్రధాన సమస్య మాకు ఓటీపీలు. ఈ ఓటీపీని తొలగించి ఇదివరలో లాగా సబ్ రిజిస్టర్ ఆఫీసులో డాక్యుమెంట్ చెక్ స్లిప్ వేసే విధానాన్ని ప్రవేశపెట్టాలని మేము కోరుకుంటున్నాం. దానికోసం మేము పెన్ డౌన్ చేస్తున్నాం. నిన్న 15వ తేదీ చేసాం, 16వ తేదీ పెన్ డౌన్ చేస్తున్నాం. ఇది కనుక ఈ సమస్య గవర్నమెంట్ తీర్చలేకపోతే స్టేట్ వైడ్ స్ట్రైక్ కూడా మేము సంసిద్ధం అవుతున్నాం సార్. ఇది మా దస్తావేజర్లు పబ్లిక్ యొక్క విన్నపం. స్టాంపు కూడా చెప్పాల్సి వస్తుంది. స్టాంపు కొనేటప్పుడు కూడా స్టాంప్ ఇవ్వండి, ఆధార్ కార్డు నెంబర్ చెప్పాలి, ఓటీపీ చెప్పాలి. ఈ ఓటీపీలతోనే సరిపోతా ఉంది కానీ పని జరగట్లేదు సార్. ఈ స్టాంప్ అయితే ఓటీపీ అది మన ప్రశ్న.